తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ చేరువవుతున్నాయని, జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని, సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ అందరికీ అందుతాయని అశ్వారావుపేట నియోజకవర్గం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశానుసారం ఈ ప్రచారంలో పాల్గొన్నామని, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఓటర్ ఆనందంగా స్వాగతిస్తున్నారని, జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రస్తుతం మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో మన బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం పోలింగ్ ఎంత శాతం జరుగుతుంది చెప్పండి మేడం. ప్రస్తుతం అయితే 10% జరిగిందండి పోలింగ్. ఇంకా ఇప్పుడు క్రౌడ్ కొంచెం పెరుగుతుంది. మేబీ ఇప్పుడు లంచ్ తర్వాత ఫుల్ క్రౌడ్ వస్తారు, అప్పుడు కానీ చెప్పగలుగుతాము. ఇప్పుడైతే 10% వరకు అయింది పోలింగ్. టోటల్ గా ఎన్ని బూతులు ఏర్పాటు చేయడం జరిగింది? 207 బూత్స్. ఇక్కడ బీజేపీ ప్రచారం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కొన్ని బీజేపీలోనే కొంతమంది చెప్తా ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ ప్రచారం చాలా బాగా చేస్తామండి. ప్రతి గల్లీని కూడా మేము వదలలేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంటిని డోర్ టు డోర్ సర్వే అయితే ఒక 5-6 టైమ్స్ చేస్తాం. మేము ప్రతి గడపకి వెళ్ళాం. మీరు గత నెల రోజుల నుండి 22nd నుండి మేము స్టార్ట్ చేసామని, అంతకు ముందే ఇక్కడ జరుగుతుంది కానీ మేము షెల్లింగంపల్లి నుండి వచ్చాము. అక్టోబర్ 22nd నుండి మేము స్టార్ట్ చేస్తాం. పోలింగ్ బూత్ లో తిరగడం, ప్రచారము స్టార్ట్ చేస్తాము. చివరి వరకు మీరు భారీ ఎత్తున 9th వరకు మేము పోలింగ్ బూత్ లో ఉన్నాము. అంటే పనులు చేస్తాము, డోర్ టు డోర్ సర్వే చేస్తాము. 9th వరకు, ఈవినింగ్ 5 వరకు చేస్తామండి. పాదయాత్ర అన్ని జరిగినాయి. చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేము. మాకైతే ఫుల్ హోప్ మేము ఖచ్చితంగా బీజేపీ వస్తుంది ఇక్కడ. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చిన సందర్భంగా ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఓటు 10,000 ఇస్తున్నట్లు మాకు అది కామన్ అండి. వాళ్ళు ఇచ్చేది ప్రజలు తీసుకునేది కామన్. గవర్నమెంట్ ఏది వస్తుందో ప్రజలు కూడా బాగా తెలుసు. 2 పాలనలు చూస్తారు. ఇప్పుడు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మేమేంతో మేము నిరూపిస్తాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చూసింది పట్టుకున్నారు. దీంట్లో కేటీఆర్ హస్తం ఉంది కూడా అని అంటా ఉన్నారు. చూస్తున్నాము, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సెకండ్ లీడ్ లో ఉన్నట్టు మాకు తెలుస్తా ఉంది. మేమైతే లీడ్ చేస్తామండి. మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మేము తప్పకుండా విన్ అవుతామని మాకు ఉంది నమ్మకం. మేము విన్ అవుతాం, ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము. మా క్యాండిడేట్ ఏంటో ప్రజలకు కూడా తెలుసు. 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రస్తుతం మన అభ్యర్థి గెలుపు సూచనలు ఎలా ఉన్నాయి? మేము గెలుస్తామని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని, మేము తప్పకుండా విన్ అవుతాం. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి వరకు ముగిసింది. ప్రస్తుతం ఈ రోజు పోలింగ్ జరుగుతా ఉంది. ఇప్పటికే 10% తప్పకుండా గెలుపు సూచనల మేరకి అన్ని డివిజన్లలో ఈ బీజేపీ ప్రచారం ఊపందుకుందని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపల్లి పద్మ గారిని అడిగి తెలుసుకున్నాం. అక్కడ ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రచారం? అయితే బాగానే జరుగుతుంది. మేమైతే డోర్ టు డోర్ చేసాం కాబట్టి పబ్లిక్ బాగా వచ్చారు. మాది 34 బూత్ నెంబరు. ఆ బూత్ నెంబర్ నుంచి అయితే మా అధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ అధ్యక్షుడు ద్వారాగా బాగానే పబ్లిక్ వచ్చారు. చాలా బాగా జరుగుతుందండి మా ప్రచారం. అయితే ప్రస్తుతం ఎంత మేరకి ఇక్కడ పోల్ అయిందా ఇప్పటి వరకు? ఇప్పుడు టైము 12:30 దాటింది కాబట్టి ఇప్పుడు 25% దాకా అయిందండి. ఇప్పటి వరకు మీరు గత 20-25 రోజుల నుండి ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించారు. ఇది మీడియాకు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మరి ఆయన సంతోషంగా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో ఆయన గెలుపు సూచనలు అన్ని రాజేంద్ర నగర్, షేక్పేట, అంబేద్కర్ నగర్ ఇలాంటి కాలనీలలో మీరు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మీరు ఈ రోజు పోలింగ్ అయ్యే సందర్భంగా ఆయనను కలిశారా? కలిసామండి, పొద్దున్నే కలిసాము. ఆయన వచ్చారు. వాళ్ళు కూర్చున్నారా లేదా అని చెప్పేసి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి బూత్ కి క్యాండిడేట్ తిరిగారండి లంకల దీపక్ రెడ్డి గారు. ప్రతి బూత్ మనుషులు కూర్చున్నారా లేదా, అసలు మన వాళ్ళు ఉన్నారా లేదా అని ఆయన చాలా ఇంట్రెస్ట్ గా చెక్ చేస్తున్నారండి.
ఈ హేలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పర్యవేక్షిస్తున్నాడా? వచ్చారండి. స్పీడ్ పెరిగిపోతుంది. అలాగే. ఇప్పటి వరకు ఎంత అయింది? అందరికీ నమస్కారం. ఇప్పుడు అయితే మనం పోలింగ్ చూసుకున్న వరకు అయితే ఇప్పుడు 2 hours ఒకసారి వెళ్తున్నాము, అప్డేట్ ఇస్తున్నాము. దాని నుంచి అయితే నార్మల్ గా మాకు తెలిసింది ఏంటంటే 20-25% వచ్చింది. ఇంకా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అనేది ఇక్కడ దిగుతుంది, అక్కడ ఎండగొడుతుంది కాబట్టి మేము ఆటోస్ పెట్టి చూస్తున్నాము. మేమైతే 100% ఇస్తున్నాము. 70 అనుకుంటున్నాం మేము ఓటర్స్ అని, కానీ మినిమం మేమైతే 65 అనుకుంటున్నాం. అందరూ మేము 70-100% చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ప్రస్తుతం మన షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ కూడా పర్యవేక్షణ బాగా జరుగుతుందని సమాచారం అందుతుంది. మనం ప్రతి డోర్ టు డోర్ క్యాంపింగ్ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రోజు చేస్తున్నాము. పర్లేదు, మాకైతే ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఏంటి అంటే మేము 100% పబ్లిక్ ని అడిగినా కానీ నంబర్ 1 కి మేము వేస్తున్నామని చెప్పేసి మాకు అప్డేట్ ఇస్తున్నారు. ఓకే అన్న, మరింత మా వారో గంట సేపటికి అప్డేట్స్ ఎట్లా జరుగుతున్నాయి, మన పోల్ ఎంత జరుగుతుంది అది తెలుసుకుందాం. 100% మీతో చర్చించ